ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో ఈ రోజు రిలీజ్ చేస్తున్న అన్ని టికెట్స్ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలాగే సెప్టెంబర్ నెలలో కొన్ని తేదీలకి ఈ టికెట్స్ని రిలీజ్ చేయరండి, అవి ఏ తేదీలు ఎందుకు రిలీజ్ చేయరు అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్గా మన వీడియోస్ లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్: తిరుమల అంగ ప్రేక్షణం టోకెన్స్ ఫర్ సెప్టెంబర్ 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 23/6/2025 10 AM. అంటే తిరుమల అంగ ప్రేక్షణం టోకెన్స్ ని సెప్టెంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూన్ 23వ తారీఖు అనగా ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి మీరు ఒకరికి లేదా ఇద్దరికి మాత్రమే ఈ అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. అండ్ ఈ టికెట్స్ అనేవి లిమిటెడ్ సంఖ్యలో, అంటే రోజుకు 750 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. ఈ టికెట్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఈ టికెట్స్ కి పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్ గా, అంటే రిలీజ్ చేసిన 1 to 2 minutes లోనే మంత్ మొత్తానికి కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరుగుతుందండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే సెప్టెంబర్ మంత్ కు సంబంధించి ఈ అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగా, అంటే ఈ రోజు ఉదయం 10 గంటలకి టికెట్స్ ని రిలీజ్ చేస్తారు కాబట్టి 9:55 కల్లా మీ డీటెయిల్స్ అన్నీ కూడా నోట్ ప్యాడ్ లో కావచ్చు, క్లిప్ డైరీలో కావచ్చు టైప్ చేసుకొని సేవ్ చేసుకోండి. అంటే మీ నేము, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబరు, లైన్ 1 అడ్రస్, లైన్ 2 అడ్రస్, కంట్రీ, స్టేటు, సిటీ, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, పిన్ కోడ్, ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా నోట్ ప్యాడ్ లో కానీ క్లిప్ డైరీలో కానీ టైప్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఇలా డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 2 minutes ముందుగా, అంటే 9:58 కల్లా టీటీ దేవస్థానమ్స్.ap.gov.in అనే ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లోను, అలాగే టీటీ దేవస్థానమ్స్ అనే మొబైల్ యాప్ లోను రెండింటిలోనూ లాగిన్ అయి రెడీగా ఉండండి. ఎందుకు ఇలా అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ రెండింటిలో లాగిన్ అవ్వమని చెప్తున్నాను అంటే, మీరు ఇలా వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ రెండింటిలో లాగిన్ అవ్వడం వలన వెబ్సైట్ లో కావచ్చు, మొబైల్ యాప్ లో కావచ్చు, దేనిలో అయితే మీకు తొందరగా ఈ టికెట్స్ ఓపెన్ అవుతాయో దాంట్లో మీరు కంటిన్యూ ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అందుకనే వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ రెండింటిలో లాగిన్ అవ్వమని చెప్తున్నాను. మీరు ముందుగానే నోట్ ప్యాడ్ లో కావచ్చు, క్లిప్ డైరీలో కావచ్చు మీ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకోవడం వలన మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన విధంగా కాపీ పేస్ట్ విధానంలో కావచ్చు లేదా ఆటో ఫిల్లింగ్ విధానంలో కావచ్చు ఫాస్ట్ గా మీ డీటెయిల్స్ ని ఫిల్ చేసుకొని ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ దీన్ని గమనించుకొని 9:58 కల్లా అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ రెండింటిలో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. అండ్ ఈ అంగప్రక్షణం సేవా టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా, ఈజీగా, అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. అయితే మీ మొబైల్ నెంబర్తో కానీ, మెయిల్ ఐడితో కానీ, ఆధార్ నెంబర్తో కానీ వన్స్ ఒక్కసారి ఈ అంగప్రేక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ మీ మొబైల్ నెంబర్తో కానీ, మెయిల్ ఐడితో కానీ, ఆధార్ నెంబర్తో కానీ సేమ్ ఈ అంగప్రేక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి కంపల్సరీ 3 నెలలు, అంటే 90 రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఈ అంగప్రేక్షణం సేవా టికెట్స్ కి కంపల్సరీ 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలండి. అయితే ఈ అంగప్రేక్షణం సేవా టికెట్స్ ని సెప్టెంబర్ 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయరండి. ఎందుకని అంటే సెప్టెంబర్ 24వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి కాబట్టి సెప్టెంబర్ 24 నుంచి 30వ తేదీ వరకు ఈ టికెట్స్ అనేవి రిలీజ్ చేయరు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే సెప్టెంబర్ నెలకి సంబంధించి అంగప్రేక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం 9:58 కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే నెక్స్ట్, దర్శన్ అండ్ అకామిడేషన్ కోటా టు ద శ్రీవాణి ట్రస్ట్ Rs 10,000 rupees డోనర్స్ ఫర్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 23/6/2025 ఫ్రమ్ 11 AM ఆన్వర్డ్స్. అంటే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని సెప్టెంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూన్ 23వ తారీఖు అనగా ఈ రోజు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే
ఒక్క పర్సన్ శ్రీవాణి ట్రస్ట్కి 10,000 రూపాయలు డొనేషన్ చేయాలి, ప్లస్ దర్శనం టికెట్కి 500 రూపాయలు పే చేయాలి. అంటే 10,500 రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ తో పాటుగా మీరు ఒకేసారి అకామిడేషన్ ని కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. అంటే మినిమం 2 మెంబర్స్ కి శ్రీవాణి ట్రస్ట్ కి ఒకేసారి 20,000 రూపాయలు డొనేషన్ చేయాలి, ప్లస్ దర్శనంకి ఆ ఇద్దరికి ఒక్కొక్కరికి 500 రూపాయలు చొప్పున ఇద్దరికి 1000 రూపాయలు పే చేసి ఒకేసారి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటేనే అకామిడేషన్ ని కూడా మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకని అంటే సింగిల్ పర్సన్స్ కి తిరుమలలో రూమ్స్ అనేవి ఇవ్వరు కాబట్టి ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ తో పాటుగా అకామిడేషన్ ని కూడా మీరు ఒకేసారి ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. అంటే మినిమం 2 మెంబర్స్ కి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటేనే అకామిడేషన్ ని కూడా మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అయితే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని కూడా లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకు 500 టికెట్స్ చొప్పున మాత్రమే టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి స్వామి వారిని సెప్టెంబర్ నెలలో మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం 11 గంటలకల్లా తిరుపతి balaji.ap.gov.in అని ఈ టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అసలు ఈ శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ ఎలా డొనేట్ చేయాలి, డొనేట్ చేసిన తర్వాత బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే నెక్స్ట్ అప్డేట్, సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ కోటా ఫర్ సెప్టెంబర్ 2025 will be available for booking with effect 23/6/2025 3 PM. అంటే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని సెప్టెంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూన్ 23వ తారీఖు అనగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. ఈ టికెట్స్ ని కూడా లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకు 1000 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. అండ్ ఈ టికెట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే మీరు ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ టికెట్స్ కి కూడా పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్ గా అంటే రిలీజ్ చేసిన 5 to 10 మినిట్స్ లోనే మంత్ మొత్తానికి కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది. అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి సీనియర్ సిటిజన్స్ కన్నా అయితే మీ ఏజ్ 65 అండ్ అబో ఏజ్ కలిగి ఉండాలి. అంటే 65 సంవత్సరాలు ఆ పైన వయసు ఉన్న వారందరూ కూడా సీనియర్ సిటిజన్ కేటగిరీలో ఈ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. ఇలా టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మీ ఏజ్ ప్రూఫ్ కింద మీ ఆధార్ కార్డ్, అంటే ఎవరైతే సీనియర్ సిటిజన్ ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ అప్లోడ్ చేయాలి. వారికి హెల్పర్ గా వచ్చే వారి ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదండి. హెల్పర్ గా వచ్చే వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు ఫిజికలీ ఛాలెంజ్డ్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకునే వారు కన్నా అయితే మీకు 20% కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగత్వ సర్టిఫికెట్ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ టికెట్స్ బుకింగ్ టైంలో ఆ సర్టిఫికెట్ ని కంపల్సరీ అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు మెడికల్ కేసెస్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకునే వారు కన్నా అయితే మీకు సంబంధిత మెడికల్ సర్జన్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికెట్ అనేది ఉండాలి. టికెట్స్ బుకింగ్ టైంలో ఆ సర్టిఫికెట్ ని కంపల్సరీ అప్లోడ్ చేయాలి. అయితే మీరు ఏ కేటగిరీకి సంబంధించి టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ కేటగిరీకి సంబంధించి మీరు అప్లోడ్ చేసే సర్టిఫికెట్ యొక్క సైజు 1 MB లోపు జేపీజీ లేదా PNG ఫార్మాట్ లో ఉంటే మాత్రమే అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి, మీ మొబైల్ నెంబర్ తో కానీ మెయిల్ ఐడితో కానీ ఆధార్ నెంబర్ తో కానీ వన్స్ ఒక్కసారి ఈ కేటగిరీస్ లో అంటే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ కేటగిరీస్ లో మీరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా కంపల్సరీ 3 నెలలు అంటే 90 రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే సెప్టెంబర్ నెలకి సంబంధించి ఈ కేటగిరీస్ లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగా, అంటే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి టికెట్స్ ని రిలీజ్ చేస్తారు కాబట్టి 2:55 కల్లా మీ డీటెయిల్స్ అన్ని కూడా నోట్ ప్యాడ్ లో కావచ్చు, క్లిప్ డైరీలో కావచ్చు టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. అండ్ అలాగే మీరు ఏ కేటగిరీకి సంబంధించి అయితే టికెట్స్ ని బుక్ చేసుకుంటున్నారో దానికి సంబంధించిన సర్టిఫికెట్ కూడా 1 MB లోపు జేపీజీ లేదా PNG ఫార్మాట్ లో రెడీగా పెట్టుకోండి. ఇలా డీటెయిల్స్ ను అండ్ ఆ సర్టిఫికెట్ ని రెడీగా పెట్టుకున్న తర్వాత టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 2 మినిట్స్ ముందుగా, అంటే మధ్యాహ్నం 2:58 కల్లా ఈ టీటీ దేవస్థానం.ap.gov.in అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. ఈ టికెట్స్ ని కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో
లో పెంచడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. అయితే ఈ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని కూడా సెప్టెంబర్ 24వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయరండి. ఎందుకని అంటే సెప్టెంబర్ 24వ తేదీన తిరుమల స్వామి వారి బ్రహ్మోత్సవాలు అనేవి ప్రారంభమవుతాయి. సో బ్రహ్మోత్సవాల సమయంలో ఈ ప్రివిలేజ్డ్ దర్శనాలను టీటీడీ వారు క్యాన్సిల్ చేస్తారు. కాబట్టి ఈ దర్శనం టికెట్స్ ని సెప్టెంబర్ 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయరు. భక్తులందరూ దీన్ని గమనించుకోగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు సెప్టెంబర్ మంత్ కు సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.